సోదరిమణులు ఉంటే సో మీకు సంబంధించిన ప్రార్థన మీరు చేయండి, నో ప్రాబ్లం. లేట్ అండ్ ఫాలో వినయానండి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. చేతులు విడుదల చేయండి, గట్టిగా మర్దన చేయండి. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. నెమ్మదిగా లేచి నిల్చుందాం. సూర్య నమస్కారం రేపు చేద్దాం, మనకు 1 అవర్. ఓకే, గంగులు కొంచెం బాల్ అనేది రాకుండా చూసుకోండి, ఇంకొక ఇద్దరు పెట్టుకోండి. ఓకే ఓకే అన్న ప్లీజ్ కోఆపరేట్. ఇంటర్నేషనల్ ఒకటి వారు ఆ గంగులే గోడ లేకున్నాడు, ఏం బాగాలేదు. సరే ఓకే వేద్దాం వేద్దాం అంటే ఒక రౌండ్ సూర్య నమస్కారం చేద్దామా? రైట్. తిరుపతి సూర్య నమస్కారం. ఓకే, సో 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కన తీసుకోండి. నమస్కార స్థితి. క్లోజ్ యువర్ ఐస్. ఒక పెన్ను కింద పడిపోతే తిరిగి ఎవరైనా ఇస్తే మనం థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది సూర్య భగవానుడు లేదు, మనకు జీవితం లేదు, వెలుతురు లేదు, ఫుడ్ లేదు, ఆక్సిజన్ లేదు. సో అలాంటి సూర్య భగవానునికి మనం ఏమీ ఇవ్వడం లేదు. యోగాలో కృతజ్ఞత భావంతో నమస్కరించి ఇచ్చేదే సూర్య నమస్కారం. అదే చేయబోతున్నాం. సో 1వ స్థితిలో శ్వాస తీసుకుంటే 2 చేతులు తలపైకి లేపండి, చేతులు తల వెనుకకు వంచండి మీ వీలును బట్టి. రెండవ స్థితిలో శ్వాసలతో ముందుకు వంగండి. సో బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఇక్కడికే వంగండి. ఇక మిగతా వాళ్ళు 2 అరచేతులు మీ పాదాలకు ఇరువైపులా తీసుకోండి, లేదా పిక్క కండరాలు పట్టుకోండి, మోకాలు దగ్గరలో పట్టుకోండి. సో వెన్నెముకను సాగదీస్తూ మీ నుదురు భాగాన్ని మోకాళ్ళకి తగిలించే ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు మీరు చేయండి. నన్ను చూస్తూ అబ్జల్యూట్లీ ఫాలో అవ్వకండి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎవరి లెవెల్లో వారు, ఎవరికి ఆనందం కలిగే ఆ పొజిషన్కి వారు వెళ్ళండి. ఇలా సో ఎడమకాలు వెనుకకు తీసుకోండి, ఎడమ మోకాలు నేల కానాలి, 2 చేతులు తలపైకి లేపండి, చేతులు తల వెనుకకు వంచండి. ఇలా బాడీ జనిగలాగా సాగుతూ ఉంటుంది, హాయిగా ఆస్వాదిస్తూ చేయండి, నో టెన్షన్. 4వ స్థితి. సో శ్వాస వదులుతూ కుడి పాదం వెనుకకు తీసుకోండి, అటు బొటన వెళ్ళు, అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. స్ట్రెంగ్తెన్ ద హ్యాండ్స్, స్ట్రెంగ్తెన్ ద లెగ్స్. 5వ స్థితి. మోకాళ్ళను ఆనించి వెనుకకి వెళ్ళి హాయిగా ఇలా విశ్రాంతి పొందుదాం. 6వ స్థితి. శ్వాస తీసుకుంటూ బాడీ ఇలా లేపండి, శ్వాస వదులుతూ అరచేతుల మధ్యలో ఛాతీ, చేతుల ముందు గద్దువ ఆనించండి. ఇలా గద్దువ, ఛాతీ, మోకాళ్ళు, బొటనవేళ్ళు, అరచేతులు. వీలైనంత పొట్ట భాగం పైకి లేపండి, పిరిదల భాగం పైకి లేపండి, పిండినట్టుగా నొప్పి వస్తుంది, ఆస్వాదించండి. 7. శ్వాస తీసుకుంటూ నడుమును వెనుకకు వంచండి. ఇలా మీ కెపాసిటీ.
8 శ్వాస వదులుతూ పిరుదుల భాగాన్ని పైకి లేపండి. 2 అరచేతులు పాదాలు నేల కానాలి. మీ గద్దువ కాలర్ బోన్ కానించి తల వీపు లోపటి కనండి. జివ్వుమని లాగుతూ ఉంటాయి పిక్క కండరాలు, ఆస్వాదించండి. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకు తీసుకోండి. మోకాళ్ళు ఆనించి వెనుకకు వెళ్ళి హాయిగా కూర్చుందాం. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. సో కుడి పాదము 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి. తల వెనుకకు వంచండి, లేదా చేతులు తలపైకి తీసుకొని ఇలా వెనుకకు వంచండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా చేయండి. 11 శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. తలకి రక్త ప్రసరణను ఆస్వాదించండి. 12 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. కమ్ టు నమస్కార స్థితి. ఎవరికైనా స్టెప్స్ వస్తే రండి ఇక్కడికి. సూర్య నమస్కారం రండి, రండి సార్ రండి. 1 మోర్. నమస్కార స్థితి. ఒకటవ స్థితి శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. రెండవ స్థితి శ్వాస వదులుతూ ముందుకు వంగండి. అరచేతులు పాదాలకు ఇరువైపులా మీకు వీలైనంత ముందుకు వంగండి, బలవంతం లేదు. మీకు ఎక్కడో ఒక దగ్గర ఆనందకరమైన మసాజ్ వస్తూ ఉంటుంది, అక్కడి వరకు వంగండి. 3 కుడికాలు వెనుకకు తీసుకోండి. వెనుక మోకాలు నేల కానాలి. చేతులు తలపైకి లేపి వీలైతే వెనుకకు వంచండి. ముందున్న మోకాలు ముందుకు వంచండి. 2 తొడకండరాల మధ్య స్ట్రెచ్చింగ్ ఆస్వాదించండి. 4 శ్వాస వదులుతూ ఎడమ పాదం వెనుకకు తీసుకోండి. అరచేతులు బొటన వేళ్ళ పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5 మోకాళ్ళు ఆనించి వెనుకకు వెళ్ళి హాయిగా విశ్రాంతి, శశాంకాసన. 6 శ్వాస తీసుకుంటూ బాడీ లేపండి. అరచేతుల మధ్యలో ఛాతీ, చేతుల ముందు గద్దు వానించండి. అరచేతులు, గద్దువ, ఛాతీ, మోకాళ్ళు, బొటన వేళ్ళు. అష్టాంగ నమస్కారాసన్. వీలంత పొట్ట భాగం పైకి లేపండి. పిండినట్టుగా పెయిన్ వస్తుంటుంది, ఆస్వాదించండి. పొట్టలోని సమస్యలకి మంచి ఔషధం. 7 శ్వాస తీసుకుంటూ మీ నాభి నుంచి తల వరకు వెనుకకు వంచండి. భుజంగాసన్, బ్యాక్ పెయిన్ కి మంచి టాబ్లెట్. 8 శ్వాస వదులుతూ పిరుదుల భాగం పైకి లేపండి. అరచేతులు పాదాల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. పూర్తిగా పాదాలు నేలకు ఆనించే ప్రయత్నం చేయండి. మీ గద్దువ కాలర్ బోరుకు తగిలించి తల వీపు లోపటి కనండి. జివ్వుమని లాగుతా ఉంటాయి పిక్క కండరాలు, గమనించండి. నౌ రిలాక్స్. మోకాళ్ళను ఆనించి మళ్ళీ వెనుకకు వెళ్ళి హాయిగా విశ్రాంతి, శశాంకాసనంలో విశ్రాంతి. ఎడమ పాదము 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి. చేతులు తలపైకి లేపి చేతులు తల వెనుకకు వంచండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా చేయండి స్టెప్. గ్యారహ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేసి మీ తలని మోకాళ్ళకి తగిలించే ప్రయత్నించండి. బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఎక్కువగా వంచకూడదు. 12 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. మోచేతులలో వంపు లేదు. కమ్ టు నమస్కార స్థితి. జస్ట్ రిలాక్స్. రిలాక్స్ ఇన్ శిథిల తాడాసన్. 2 కాళ్ళ మధ్య ఒక ఫీట్, అరచేతులు బాడీకి ఒక హాఫ్ ఫీట్. అరచేతులు ఫార్వర్డ్ చూపండి. కొలాప్స్ యువర్ షోల్డర్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్.
కళ్ళు మూసుకొని మీ బాడీలో జరిగినటువంటి మార్పులను గమనించండి. బొటనవేలు కానుంచి తల వరకు 2 సూర్య నమస్కారం చేయడం వల్ల హాయిగా సాగదీయబడ్డటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ఓకే ఓకే, అక్కడ ఉండండి, నిల్చోండి నిల్చోండి, అక్కడ నిల్చోండి. ప్రభాకర్ జిరండి. ఓకే, ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుందని మనం టీవీలలో ప్రకటనల రూపంలో చూసాం. ఒక ఆసనం కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేస్తుంది. కాబట్టి కొన్ని ఆసనాలు మనం చేయబోతున్నాం. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. తాడాసన్, 2 చేతులు ఫింగర్స్ లాక్ చేయండి, ఛాతీ పైన ఆనించండి. 1వ స్థితి, కొంచెం శ్వాస తీసుకోండి. 2వ స్థితిలో శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి చాచండి, వీలైతే హీల్స్ లేపండి, కళ్ళు తెరవండి. సహజమైనటువంటి శ్వాస ద్వారా మీ బాడీలో మార్పులు గమనించండి. అరచేతుల నుంచి బ్లడ్ మోచేతుల నుంచి షోల్డర్స్ అలా కిందికి ఆ బ్లడ్ రషింగ్ ను మీరు ఆస్వాదిస్తున్నారు. విత్ నార్మల్ బ్రెత్. నెమ్మదిగా హీల్స్ దించండి. 4 చేతులు రిలీజ్ చేస్తూ నెమ్మదిగా దించండి శ్వాస వదులుతూ. బ్లడ్ గమనించండి, షోల్డర్ నుంచి మోచేతుల వరకు, మోచేతుల నుంచి అరచేతుల వరకు రషింగ్ ను మీరు ఆస్వాదిస్తున్నారు. జస్ట్ రిలాక్స్. 2 చేతులలో బ్యాలెన్సింగ్ బ్లడ్ సర్క్యులేషన్ మీరు ఆస్వాదిస్తున్నారు. ఈ ఆసనము చేయడం వల్ల జీవితంలో 2 చేతులకి పక్షవాతం అనేది మనకి రాదు. 2 చేతులు స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా వయస్సుకు అనుకూలంగా పెరగకపోవడం సమస్య ఉంటే ఎత్తు పెరగడానికి మంచి ఆసనం. సో ఇలా ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. సెకండ్ ఆసన, 2 కాళ్ళు కలపండి, బాడీ పక్కకు తీసుకోండి, అరచేతులు. అర్ధకట్టి చక్రాసన్. కుడి చేతిని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా లేపండి, కుడి చేతిని నెమ్మదిగా లేపండి. భుజం వరకు రాగానే అరచేతిని తిప్పేసి చేతిని తలపైకి తీసుకోండి. సో కుడి పాదం నుంచి కుడి అరచేతి వరకు సాగదీయండి. స్ట్రెచ్. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమ పక్కకు వంచండి. ఇలా ఎవరైనా చేయొచ్చు, నో లిమిటేషన్. సో దండకండరం చెవికి తగిలించే ప్రయత్నం చేయండి. కదలొద్దు. కళ్ళు తెరుస్తారా, కళ్ళు మూస్తారా, ఎక్కడో ఒక దగ్గర మంచి మసాజ్ అవుతుంది బాడీ, అక్కడ ఆస్వాదించండి. నో మూమెంట్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మళ్ళీ కుడి చేతిని తలపైకి తీసుకోండి. స్ట్రెచ్ స్ట్రెచ్. శ్వాస వదులుతూ నెమ్మదిగా దించండి, ఇలా సెంటీమీటర్ బై సెంటీమీటర్. సో అరచేయి భుజం వరకు రాగానే నేల వైపు చూపిస్తూ నెమ్మదిగా దించండి. జస్ట్ రిలాక్స్. కళ్ళు మూసుకొని గమనించండి, కుడి పక్కన గమనించండి, కుడి చేతిని గమనించండి, ఎడమ చేతికి కుడి చేతికి తేడాను గమనించండి. కుడి చేయి బరువుగా ఏదో చీమలు పారుతున్నట్టుగా, ఎడమ చేయి తేలికగా మీరు ఆస్వాదిస్తున్నారు. ఈ ఆసనం చేయడం వల్ల కుడి పక్కలో ఎక్సెస్ కొవ్వు ఉంటే కరిగిపోతుంది, కొవ్వే లేకపోతే బికమ్ స్ట్రాంగ్. బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది, కిడ్నీస్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇలా లాభాలు ఎన్నెన్నో. డూ ఆపోజిట్. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్పలే కదా. ఓకే,
ఎడమ చేతిని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లేపండి. ఎడమ చేతిని అందరు ఎడమ చేయి లేపండి. ఇంకా శ్వాస తీసుకుంటూ తలపైకి చాచండి. శ్వాస వదులుతూ కుడి పక్కకు వంచండి. నెమ్మదిగా స్లో మూమెంట్. కళ్ళు మూసుకొని ఆస్వాదించండి ఎడమ పక్కని. అధిక మొత్తంలో ఉన్న కొవ్వు కరిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఐస్ లాగా. కొవ్వే లేకపోతే చాలా దృఢంగా తయారవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నో మూమెంట్. మనకి ఆనందకరమైన మసాజ్ నొప్పి వస్తూ ఉంటుంది. ఈ ఆనందకరమైన మసాజ్ కాస్త బాధను కలిగించే స్థితికి రాగానే తిరిగి యథాస్థితికి వెళ్ళడం యోగాసన ప్రత్యేకత. థీమ్ శ్వాస తీసుకుంటూ చేతిని తలపైకి చాపండి అండ్ చార్ నెమ్మదిగా దించండి. శ్వాస వదులుతూ సెంటీమీటర్ బై సెంటీమీటర్, సెంటీమీటర్ బై సెంటీమీటర్ దించేసి రిలాక్స్ ఇన్ శీతల తాడాసన్. రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్, రెండు అరచేతులు బాడీకి హాఫ్ ఫీట్. కొలాప్స్ యువర్ షోల్డర్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ ద చేంజెస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ సిట్టింగ్ ఆసనాస్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది డయాబెటిస్ కి. సో వక్రాసన్, రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఒకటో స్థితి, కుడి కాలు మలవండి, కుడి పాదము ఎడమ మోకాలు దగ్గర తీసుకోండి, మీ కంఫర్ట్. రెండవ స్థితి, కుడి చేతిని వెనుకకు తీసుకోండి, ఇంకొంచెం శ్వాస తీసుకోండి. మూడవ స్థితి, నిండుగా శ్వాస తీసుకుంటూ చేతిని తలపైకి చాపండి, ఇలా ఎడమ చేయి తలపైకి చాపండి. నాలుగవ స్థితిలో శ్వాస వదులుతూ ఇలా కుడి మోకాలకి యువతలి వైపు నుంచి ఇలా సపోర్ట్ తీసుకోండి. దొరికితే పట్టుకోండి, లేకపోతే ఇలా సపోర్ట్ తీసుకోండి. పొట్టను స్క్రూ లాగా తిప్పండి, కుడి భుజం నుంచి వెనుకకు చూడండి. కళ్ళు మూసుకోండి. ఇక మూమెంట్ లేదు. చిరునవ్వుతోటి మీ పొట్ట వడిపెట్టబడింది. సహజమైనటువంటి శ్వాసక్రియ, నార్మల్ బ్రీతింగ్, నో టెన్షన్, డూ విత్ స్మైలింగ్. పాంచ్, కొంచెం శ్వాస తీసుకుంటూ చూపు ముందుకి. చే, నిండుగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని తలపైకి చాచండి, నెమ్మదిగా దించండి. సాత్, కొంచెం శ్వాస వదులుతూ కుడి చేయి రిలీజ్ చేయండి. అండ్ 8, కుడి కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ అండ్ శీతల దండాసన్. ఇలా పొట్ట వడిపెట్టబడడం వల్ల పొట్టలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. అది ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ చేయకపోతే షుగర్ వ్యాధి. సో ఇలా వడిపెట్టబడడం వల్ల ఆ ఒత్తిడికి, ఆ స్ట్రెచ్చింగ్ కి ఆ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయి ప్రాపర్ వేలో ఇన్సులిన్ రిలీజ్ చేసి మనలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఎక్సెస్ కొవ్వు ఉంటే కరిగిపోతుంది, బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో ఇలా ఆసనాల వల్ల లాభాలు ఎన్నెన్నో. డూ ఆపోజిట్. రెండు కాళ్ళు కలపండి, రెండు కాళ్ళు కలపండి, ఆపోజిట్. నేను చెప్పలే, మీరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నేను చెప్పింది ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఒకటవ స్థితి, ఎడమ కాలు మలవండి, కొంచెం శ్వాస తీసుకోండి. రెండవ స్థితి, కుడి చేతిని తలపైకి చాచండి,
నిండుగా శ్వాస తీసుకున్నాం. మూడవ స్థితి శ్వాస వదులుతూ ఆ ఎడమ మోకాలికి అవతలి వైపున మీ చేతిని ఆనించండి, దొరికితే యాంకిల్ పట్టుకోండి. నాలుగవ స్థితిలో శ్వాస వదులుతూ పొట్టను స్క్రూ లాగా తిప్పి ఎడమ భుజం నుంచి వెనుకకు చూడండి. కళ్ళు మూసుకోండి. నో మూమెంట్. మీ ట్విస్టింగ్ లో ఉన్నటువంటి అబ్డామిన్ గమనించండి. ప్యాంక్రియాస్ నిద్రావస్థలో ఉంటే ఈ ఒత్తిడి వల్ల, ఈ సాగుదల వల్ల అది స్టిమ్యులేట్ అవుతుంది. సో ప్రాపర్ వేళ ఇన్సులిన్ రిలీజ్ చేసి బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్, షుగర్ కరిగిపోతుంది. ఎక్సెస్ కొవ్వు ఉంటే కరిగిపోయి మీ నడుము మల్లె తీగలాగా తయారవుతుంది. బ్యాక్ పెయిన్ వెంటనే రిలీఫ్ అవుతుంది. ఐదవ స్థితి కొంచెం శ్వాస తీసుకుంటూ ముందుకు చూద్దాం. ఆరవ స్థితి కుడి చేతిని ఇంకా శ్వాస తీసుకుంటూ తలపైకి లేపుతూ దించండి. ఏడవ స్థితి కొంచెం శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. ఎనిమిదవ స్థితిలో వెనుక ఉన్న చేతిని రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ అయిన స్థితిలో దండాసన్. రెండు కాళ్ళు కొంచెం వెడల్పు చేయండి. చేతులు బాడీ వెనుకకు తీసుకోండి. తల వెనుకకు వాల్చండి. మీ షోల్డర్స్ వాల్చండి. కళ్ళు మూసుకొని గమనించండి. ఓకే, ఇప్పుడు వెల్లెలకల పడుకుందాం. అందరికీ ఆనందకరమైన ఆసన. ఓకే, ఉత్తన పాదానాసన్. సో మీకు పొట్టలో కొవ్వు కరగడానికి మంచి ఔషధం. రెండు ఆసనాలు చెప్తాను, మీ పొట్టలో కొవ్వు కరగడానికి మంచి శాసనాలాగా పనిచేస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ పడుకోండి. మ్యాట్ పైన పడుకోండి. మ్యాట్ పైన పడుకోండి. మ్యాట్ పైన. ఓకే, రెండు కాళ్ళు కలపండి. మీ చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఒకటవ స్థితి. బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఉన్నవారు ఒక కాలు లేపండి, రెండు కాళ్ళు లేపకూడదు. రెండవ స్థితిలో శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళు ఒక పాదమెత్తు లేపండి. ఒక పాదమెత్తు, రెండు కాళ్ళు. బాడీ ఫిట్నెస్ గా ఉందంటే ఒక పాదమెత్తు లేపండి. ఇగో ఇలా చూడండి ఒకసారి. ఇంతే, అంతే. చూడండి, కళ్ళు మూసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఒక్కటే కాళ్ళు లేపండి. నో మూమెంట్. తల లేపొద్దు. మీ నాభి కింద పొట్టను గమనించండి. నాభి కింద పొట్టను గమనించండి. నాభి కింద పొట్టను గమనించండి. నో మూమెంట్. బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఒక కాలు మాత్రమే లేపండి. కరెంట్ షాక్ వచ్చినప్పుడు మన బాడీలో వైబ్రేషన్స్ వస్తుంటాయి. సేమ్ ప్రొసీజర్. మీ నాభి కింద ఆ వైబ్రేషన్స్ మీరు ఆస్వాదిస్తున్నారు. ఇక భరించలేని నొప్పి స్టార్ట్ అవుంది. ఇప్పుడు తిరిగి యథాస్థితికి వెళ్ళాలి. 3 నెమ్మదిగా కాళ్ళు దించండి. 4 చేతులు రిలీజ్ చేయండి. రిలాక్సింగ్ శవాసన్. అందరికీ ఇష్టమైనటువంటి ఆసన్, ఆనందకరమైనటువంటి ఆసన్. శవాసనంలో మీరు విశ్రాంతి పొందుతున్నారు. నెక్స్ట్ ఆసన్ నావాసన్. సో రెండు కాళ్ళు కలపండి. చేతులు తల వెనుకకు చాపండి. బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఇంకొక కాలు లేపండి ఇంతకు ముందు ఆసనంలో. ఇప్పుడు రెండు చేతులని తలపై నుంచి, పొట్టపై నుంచి తొడలపైకి తీసుకోండి. ఇక్కడ చూడండి. ఎస్, నెమ్మదిగా కాళ్ళు లేపండి. అటు వీపు తల ఎంత లేపామో ఇటు కాళ్ళు కూడా అంతే లేపండి. ముఖంలో చిరునవ్వు. మీ నాభి పైన పొట్టను గమనించండి.
నో టెన్షన్, నో టెన్షన్. నాభి పైన పొట్టను గమనించండి, బాణ పొట్టను గమనించండి. కొవ్వు ఐస్ లాగా కరుగుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయకండి, మెడ నొప్పి ఉన్నవారు చేయకండి. నెమ్మదిగా కాళ్ళు దించండి, చేతులు తల వెనుకకు తీసుకోండి, శ్వాస తీసుకుంటూ. శ్వాస